ఏలూరు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏలూరు చూడండి, ఏలూరు సెంటర్ ఇది. హైవే నుంచి ఏలూరు ఊళ్ళోకి వెళ్ళేది ఇది. ఏలూరు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అరటి దగ్గరికి వెళ్తున్నాం. అది కూడా అప్డేట్లో మీకు చూపిస్తుంటాను, చూడండి. చిన్నమావయ్య గారి ఇంటికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. గృహప్రవేశానికి చెప్పాను కదా ఫ్రెండ్స్, పైన ప్రార్థన స్టార్ట్ అయింది. ప్రార్థనలో పాల్గొన్నాం మేము. ప్రార్థనకు రావడం జరిగింది. ప్రార్థన ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు వీడియో తీయడం జరిగింది కదా ఫ్రెండ్స్. చూడండి ప్రార్థన ఏ విధంగా జరుగుతుంది. పైన ప్రార్థన అయిన తర్వాత గృహప్రవేశం జరిగింది. ప్రార్థన అయిన అనంతరం గృహప్రవేశం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి. తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత భోజనాలు కూడా జరిగినాయి. భోజనాలు పెట్టడం కూడా జరిగింది. భోజనాలు అనేది ఈ విధంగా బఫే కాకుండా ఈ విధంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి భోజనాలు అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది. చాలా ఊర్ల నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. బంధువులు, స్నేహితులు వారందరూ రావడం జరిగింది. గృహం అనేది కూడా ఏ విధంగా ఉంటుంది అనేది, మీకు ఇల్లు అనేది ఏ విధంగా ఉన్నది అనేది, కొత్త ఇల్లు మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇది 2 స్టేర్లు అయితే వేయడం జరిగింది. పైన అయితే ఓపెన్ స్లాబ్లో వదిలేశారు. కింద అయితే ఈ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా హాలు, బెడ్రూము, కిచెను, చుట్టాలు, బంధువులు అందరూ ఇంటి నిండా ఉన్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉన్నారు బంధువులు. మీరందరూ ఉండగా నేనైతే ఈ వీడియో ఎలా తీయడం జరిగింది. ఏంటి ఎలా తీశారో మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళి ఆ రోజే రావడం జరిగింది. ఏలూరు వెళ్ళడం, మళ్ళీ అది కాకినాడ రావడం, అదంతా కూడా ఒక రోజులో జరగడం వల్ల వీడియో కంగారుగా తీసి కంగారుగా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కువసేపు అనేది మేము ఉండడం జరగలేదు. అందుకనే వీడియోని ఇలాగ తీయడం జరిగింది స్పీడ్గా. మీరు ఏమనుకోవద్దు. వీడియో షేక్ అవుతుందని ఏమనుకోవద్దు. నెక్స్ట్ వచ్చే వీడియోలో కొంచెం షేక్ లేకుండా చూడడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్.